పుల్ల బాగా తింటాంటరా. నేను 2-3 సార్లు అంతే కానీ రాదు తగ్గి. అదే అంతా నేను ఇంకెలా కొడతాను. అది స్టైల్గా తీసాడు పుల్లని. పెద్ద బొక్క ఇచ్చాను మనమైతే మెదడు తీయాలా వాళ్ళే అంతేనే. మనమైతే ఎక్కడికంటే తిరిగిపోలేము. మనమైతే సిబ్బిద్దాం. ఎన్ని డిగ్రీలు చదివితేను మామ ఆడికి ఉపయోగపడతారు. ఆ డిగ్రీ అంతా మా ఎన్ని డిగ్రీలు చదివితే ఎందుకో డిగ్రీలు కాగితాలు కనపడతారు కానీ ఒక గాలిపటం కట్ట. గాలిపడం మీద ఏం పాట ఉందా నువ్వు అనాలి. మీరు ఎన్ని డిగ్రీలు చదివినా దండగారా గాలిపటం కట్టినా పరా అనాలి. ఇప్పుడు ఇటు ఎందుకు కట్టారా? దీనికి సపోర్ట్ కోసమేనా? ఇంకొంచెం దగ్గర కట్టాల్సింది బామ్మది. ఇక్కడ దగ్గర కన్నట్టు చెప్పు. చిరుపద్దు కాలి ఎలాగ నీతో దగ్గర అట్టవలసింది. అది ఎగరపోతే ఇక్కడ ఉంటాడు డబ్బు. నువ్వు కొంచెం మొన్నట మెడలను తాగేస్తాను నేను. అది ఎగరపోలేదు. అబ్బా అది నీ దగ్గర వేసారు వచ్చి రారా. అటుపక్క ఇటు కడతాం ఇటు కదా తిట్టి ప్రభు మీ డాడీ కాలు పెట్టాడు. మరి ఇస్తా బాబు ఎప్పటి నుంచి గాలిపడం ఎగరేయాలి డాడీ అనేది. కొన్నానే కొన్ని దొరుకుని వెళ్ళిపోరు అక్కడికి. ఇక్కడ ఎగరేయకంటున్నా నిన్నే కొన్నానే. నిన్న ఇల్లు దొరుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఎగరేనే చేయదు. ఇంట్లో ఎట్టేసింది ఎప్పుడు చేయలేట్రా. అది మేరకు వస్తాయి. అయితే ఇప్పక్క వస్తుంది ఎగరేసింది. చూడు మొత్తం లాగేలా ఇచ్చేమన్నా కడతారా? ఎందుకే చూడు కళలు ఇచ్చే కదా. అదే అంత దగ్గర ఇట్టవలసింది కూడా చల్లలేదు. చిరుగుపోద్ది ఆ ముళ్ళు తెంపాలి ఎక్స్ట్రా కదా. ఇప్పుడు తింపంటే మొత్తం కత్తిరేడు బ్లేడ్ కచ్చరా చెప్పండి. అంతేనా? నువ్వు వేలు వేసి ఇస్తున్నారా? ఏం దారిపండేది. మరి బొమ్మ ఇటుపక్క పోతే ఇంకేదో ఉండ ఇటుపక్క ఉంటాం. అవును కదరా. కట్టిరా ఎక్కడదేంటి అయితే రాంగ్ అయితే చేసినట్టు రాంగ్ అంతవా. బొమ్మ ఉంటుంది కదరా. బొమ్మ కనిపించింది మాకు. లైటింగ్ వస్తుంది. మేము బొమ్మ కావాలి మాకు. ఎందుకంటే అవతల వైపు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి మెసేజ్ పెడతాను దీని ద్వారా. ఎలాగే ఇంకేది కదా పైకి ఎక్కుదాం. అచ్చు అనేది పైకి వెళ్తే వెళ్తాడు. ఇక్కడ ఎగిరిపోద్ది. మేడ ఏదో నెక్స్ట్ ఎగురుతుంది. ఏమన్నా దూకే శరవయ్యా గాలిపడ్డాడు ఎవరైనా తెగిపోతే పట్టేరంగా ఉంటాడు కానీ ఎగరేయలేడు.